సోషల్ మీడియాలో ఒక డెలివరీ బాయ్ పై జరిగిన దాడికి సంబంధించిన షాకింగ్ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. రాజు వెడ్స్ రాంబాయ్ చిత్రంలో నటించిన హీరో అఖిల్ రాజ్ ఒక డెలివరీ బాయ్ పై భౌతిక దాడి దిగడం ఈ వీడియోలో తీవ్ర కలకలం రేపుతోంది. రాంగ్ అడ్రస్ కు పార్సల్ తీసుకొచ్చాడనే నేపంతో సదరు హీరో అతని కుటుంబ సభ్యులు డెలివరీ బాయ్ తో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆ డెలివరీ బాయ్ వీడియోలో తెలియజేస్తున్నాడు. వీడియోలో ఉన్న విజువల్స్ కూడా అదే తెలియజేస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ ఫోన్ ద్వారా అందిస్తారు. అక్రమ్. యశ్రా అలీ ఇటీవల రిలీజ్ అయినటువంటి రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరం చూసాము. ఆ సినిమాలో హీరోగా నటించినటువంటి అఖిల్ రాజ్ అనే ఆ హీరో పైన, అతని ప్రవర్తన పైన అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా అతని ప్రవర్తన పైన ఇటు సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే నిన్న రాత్రి ఒక స్విగ్గీకి సంబంధించినటువంటి డెలివరీ బాయ్ అతని ఇంటికి ఒక డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాడు. అయితే అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే అతను రాంగ్ అడ్రస్ కు వచ్చాడు, రాంగ్ డెలివరీ ఇవ్వడానికి వచ్చాడంటూ కూడా అక్కడికి వెళ్ళినటువంటి స్విగ్గీ డెలివరీ బాయ్ తేరుకొని కూడా వాళ్ళకి సారీ చెప్పి వచ్చే నేపథ్యంలో నువ్వు మా ఇంటికి రాంగ్ డెలివరీ తీసుకుని ఏ విధంగా వస్తావు, అసలు నీకు ఏ విధమైనటువంటి రైట్ ఉంది వచ్చి కాలింగ్ బెల్ కొట్టడానికి అంటూ కూడా ఇటు సదరు హీరో అఖిల్ రాజ్ కు సంబంధించినటువంటి ఫ్యామిలీ ఇటు డెలివరీ బాయ్ పైన ఫైర్ అయిన పరిస్థితి. దాంతో నాకు తెలియకుండా వచ్చాను, ఏమనుకోవద్దు అంటూ కూడా డెలివరీ బాయ్ చెప్తున్నప్పటికీ కూడా ఇటు అఖిల్ రాజ్ అదే విధంగా అఖిల్ రాజ్ కు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా అతన్ని ఎవరైతే డెలివరీ బాయ్ ఉన్నారో డెలివరీ బాయ్ ని తోసేయడము, అదే విధంగా బూతులు తిట్టడం వంటివి కూడా చేశారంటూ కూడా పూర్తిగా కూడా ఆ డెలివరీ బాయ్ అయితే వీడియో రికార్డ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ వీడియోలో కూడా మనం స్పష్టంగా చూసుకోవచ్చు. అతను వీడియో రికార్డ్ చేస్తున్నప్పటికీ కూడా ఇటు అఖిల్ రాజ్ అదే విధంగా తన కుటుంబం మొత్తంగా కూడా తన డెలివరీ బాయ్ పైన చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు కూడా వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. ఇటు ఆ డెలివరీ బాయ్ చెప్తున్న దాని ప్రకారము తను రాంగ్ అడ్రస్ కు వెళ్ళానని సారీ చెప్పిన తర్వాత కూడా ఇటు అఖిల్ రాజ్ కు సంబంధించినటువంటి తల్లి తనపై ఉమ్మి వేసి కాస్త దుర్భాషలు ఆడిందంటూ కూడా ఇటు డెలివరీ బాయ్ చెప్తున్నాడు. అదే విధంగా స్పష్టంగా ఆ వీడియోలో కనిపిస్తా ఉంది. అటు హీరో అఖిల్ రాజ్ మాత్రం ఇటు ఎవరైతే డెలివరీ బాయ్ ఉన్నారో డెలివరీ బాయ్ ని తోసుకుంటూ కూడా నీ ప్రాబ్లం ఏంటి చెప్పు అది ఇది అంటూ కూడా తన ఫోన్ లాక్కునే ప్రయత్నము, అదే విధంగా తన ఫోన్ కింద పడేసే ప్రయత్నం కూడా అవన్నీ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా అతని ఫోన్ లో చిత్రీకరించినటువంటి స్విగ్గీ డెలివరీ బాయ్ అయితే ఆ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. గడిచిన 12 గంటల్లోనే కొన్ని లక్షల మంది దీనికి రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పటికే ఏంటి ఒక్క సినిమా హిట్ అయితేనే ఇంత ప్రవర్తన ఈ విధంగా మారిపోతుందా అంటూ కూడా నెటిజన్లు ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికైతే ఇటు డెలివరీ బాయ్ చెప్తున్న వర్షన్ ప్రకారం చూసుకుంటే పూర్తిగా కూడా అఖిల్ రాజ్ అదే విధంగా అఖిల్ రాజ్ ఫ్యామిలీకి అయితే తీవ్రంగా కూడా ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేశారు, ఖచ్చితంగా సారీ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి సో ఒకవైపు మనకి అఖిల్ రాజ్ అంటే హీరో అఖిల్ రాజ్ వర్షన్ కూడా తెలియాల్సింది. ఇప్పటి వరకు ఇటు హీరో అఖిల్ రాజ్ ఎక్కడ కూడా అటు సోషల్ మీడియానే కానీ అటు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎక్కడ కూడా అధికారికంగా దీని మీద ఇంకా రెస్పాండ్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. ఇటు వీడియోలో మాత్రం స్పష్టంగా పూర్తిగా కూడా అతను ఆ టీ షర్ట్ షార్ట్ వేసుకుని మొత్తంగా డెలివరీ బాయ్ ని తోసేయడం వంటివి చేస్తున్నాడు కాబట్టి చర్చ నెట్టింట కూడా చర్చ జరుగుతుందనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఒక సినిమా హిట్ అయిన తర్వాత సాధారణంగా పెద్ద పెద్ద హీరోలే ఎంతో కూల్ గా ఉంటారు, అందరితో ఫ్యాన్సే కానీ లేకపోతే ఇతర వ్యక్తులతో కానీ చాలా కూల్ గా బిహేవ్ చేస్తుంటారు. అదే విధంగా ఒక వృత్తిలో భాగంగా ఒక డెలివరీ బాయ్ సాధారణంగా తను తెలియగా రాంగ్ అడ్రస్ కు వచ్చినందుకు ఇంతకాలం కొడతారా, ఇంతకాలం తిడతారా అన్న కోణంలో కూడా ఇటు నెట్టింట వైరల్ అవుతా ఆ వీడియో వైరల్ అవుతుంది, అదే విధంగా చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. మరి చూడాలి దీనిపైన హీరో అఖిల్ రాజ్ స్పందిస్తాడా లేకపోతే ఏంటి అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఖచ్చితంగా డెలివరీ బాయ్ చెప్తున్నది నిజమైతే హీరో అఖిల్ రాజ్ దీనికి స్పందించి తను ఆ సోషల్ మీడియా వేదిక కానీ లేకపోతే ఇతర స్టేజ్ల పైన కానీ ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవ్వకపోతే ఇదే ప్రవర్తన అని అందరూ ఇటు ఆడియన్స్ కూడా వాళ్ళందరూ కూడా తిట్టుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరో కాబట్టి దీన్ని ఖచ్చితంగా దృష్టిలోకి తీసుకోవాలి. మరి రాత్రి ఏ ఆవేశంతో అలా అన్నారో తెలియదు కానీ అలా అనడం వరకు మొత్తంగానైతే తప్పు కాబట్టి ఖచ్చితంగా డెలివరీ బాయ్ కి సారీ చెప్పాలంటూ కూడా సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఆ నెటిజన్లు అందరూ కూడా ఫైర్ అవుతున్నారు. అదే విధంగా తనకు సారీ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రవలి మరైతే అక్రమ్ ఓన్లీ రాంగ్ అడ్రస్ వల్లనే ఈ వివాదం జరిగిందంటారా లేకపోతే ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రస్తుతం స్విగ్గీ డెలివరీ బాయ్ చెప్తున్న దాని ప్రకారం కేవలం రాంగ్ అడ్రస్ వల్లే ఇది జరిగిందంటూ కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు స్విగ్గీ అంటే హైదరాబాద్ వంటి మహానగరంలో స్విగ్గీ డెలివరీ బాయ్స్ రోజుకి కొన్ని వందల ఆర్డర్లు ఇస్తా ఉంటారు. సో ఆ నేపథ్యంలోనే ఇటు ఆ ఉదాహరణకి తీసుకుంటే సాధారణంగా సింగిల్ రూమ్ కానీ అదే విధంగా ఒక్క ఇల్లు ఉన్న వారికి ఎలాంటి ప్రాబ్లం జరగదు. కాకపోతే ఇప్పుడు ఇట్లా ఇలాంటి హీరోలు ఉండేటువంటి అపార్ట్మెంట్స్ లలో పూర్తిగా కూడా కొన్ని ఫ్లోర్స్ ఉంటాయి, అదే విధంగా అందులో కొన్ని ఫ్లాట్స్ ఉంటాయి కాబట్టి సో అప్పుడప్పుడు స్విగ్గీ డెలివరీ బాయ్లు పూర్తిగా కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వడమో లేకపోతే వాళ్ళకి రాంగ్
రాంగ్ అడ్రస్ చూపించడము ఇవి తరచు కూడా జరుగుతుంటాయి. మనం కూడా మన నిజ జీవితంలో ఎన్నో కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం. ఆ నేపథ్యంలోనే స్విగ్గీ డెలివరీ బాయ్ ఆ రోజు ఒక ఫ్లోర్ కి వెళ్ళబోయి ఇంకొక ఫ్లోర్ వెళ్ళి రాంగ్ అడ్రస్ లో కూడా తను కాలింగ్ బెల్ కొట్టినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అటు డెలివరీ బాయ్ కి కూడా తెలియదు అది హీరో అఖిల్ రాజ్ మూవీ అంటూ కూడా ఎవరు ఊహించని క్రమంలోనే అతను సాధారణంగా డెలివరీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన క్రమంలో అక్కడ చూసేసరికి హీరో అఖిల్ రాజ్ ఉండడం చూసి తను సారీ చెప్పడం, సారీ సార్ ఇది మీ అడ్రస్ కాదని చెప్పడం, ఇదంతా కూడా అతను ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు స్విగ్గీ డెలివరీ బాయ్ చేశాడన్నట్లు కూడా వైరల్ అవుతున్న వీడియోలో తెలుస్తున్న పరిస్థితి. కాకపోతే అతను చెప్తున్నది ఏమి అర్థం చేసుకోకుండా పూర్తిగా ఇటు అఖిల్ రాజ్ కి సంబంధించిన ఫ్యామిలీ మొత్తంగా కూడా తన పైన దురుసుగా ప్రవర్తించడము, తోసేయడము మనం స్పష్టంగా చూసుకోవచ్చు. నిజంగా ఒక రౌడీలు బిహేవ్ చేస్తున్నట్లు కూడా ఆ వీడియోలో బిహేవ్ చేయడం చూస్తున్నాం. ఎందుకంటే స్విగ్గీ డెలివరీ బాయ్ కేవలము అతను డెలివరీ ఇచ్చుకునేవాడు, అతను ఏదో పెద్ద తప్పు చేసినట్టు లేకపోతే ఇంటికి వచ్చి దారుణం చేసినట్టు రాద్ధాంతం చేసినట్టు ఆ విధంగా అతని పైన అలా ప్రవర్తించడం ఏంటి అంటూ కూడా చాలా మంది ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఓకే ఆ హీరో అఖిల్ రాజ్ ఒక్కడే అనుకుంటే హీరో అఖిల్ రాజ్ అలా చేసినప్పుడు వెంటనే కూడా తనకు సంబంధించిన తల్లిదండ్రులు నచ్చజెప్పాలి, అలా కాదు అని చెప్పాల్సిన తల్లిదండ్రులు కూడా ఎవరైతే స్విగ్గీ డెలివరీ బాయ్ ఉన్నారో స్విగ్గీ డెలివరీ బాయ్ పైన దురుసుగా ప్రవర్తించడము, అదే విధంగా అఖిల్ రాజ్ సంబంధించినటువంటి తండ్రి తోసేయడము, ఇక తల్లి దుర్భాషలు ఆడుతుంది అంటూ కూడా అతను వీడియోలో చూపిస్తున్నాడు. ఒకవేళ ఈ వీడియో వైరల్ కాకపోయి ఉంటే అతను డెలివరీ బాయ్ బయట తన బాధ మొరబెట్టుకున్నా కూడా ఎవరు నమ్మకపోయేవాళ్ళు. తను చాకచక్యంగా వీడియో తీసి ఆ వీడియో పూర్తిగా కూడా సోషల్ మీడియాలో పెట్టడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి పూర్తిగా కూడా ఈ చర్చ అనేది తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అసలు అఖిల్ రాజ్ ఆ రోజు ఎందుకు అలా ప్రవర్తించాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి ఆ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోనే కానీ లేకపోతే ఆ వీడియోలో మాట్లాడుతున్నటువంటి డెలివరీ బాయ్ వర్షన్ వింటే కేవలం ఇది పూర్తిగా కూడా డెలివరీ బాయ్ వర్షన్ మాత్రమే తెలుస్తుంది, డెలివరీ బాయ్ చెప్తున్నది మాత్రమే అందులో వినిపిస్తుంది. అసలు అఖిల్ రాజ్ కు సంబంధించినటువంటి వర్షన్ ఏంటో కూడా ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. అసలు ఆ రోజు ఎందుకు తిట్టాడు, ఈ డెలివరీ బాయ్ ఏమైనా అక్కడ దురుసుగా ప్రవర్తించాడా లేకపోతే ఇంకేమైనా అత్యుత్సాహం ప్రదర్శించాడా అనేది కూడా ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. ఎందుకంటే అఖిల్ రాజ్ వంటి ఒక హీరో ఇప్పుడు ఎదుగుతున్నటువంటి హీరో అలా చేయడము ఎంతవరకు కరెక్టో అందరికీ కూడా తెలిసిందే. సో అలా చేశాడంటే ఆ పరిస్థితి ఎందుకు నెలకొంది, అసలు ఆ డెలివరీ బాయ్ ఏం తప్పు చేశాడు అనేది కూడా ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. మరి చూడాలి. ఇప్పటికే గడిచిన 12 గంటల్లో కొన్ని లక్షల మంది వ్యూస్, అదే విధంగా కొన్ని వేల షేర్లు అవుతూ కూడా వీడియో మొత్తంగా సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, అదే విధంగా ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతుంది. కాబట్టి ఈ వీడియో మరింత వైరల్ అయితే నేను ఇటు హీరో అఖిల్ రాజ్ దీనికి స్పందించి పూర్తిగా కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాడో లేకపోతే నిజంగానే తప్పు ఒప్పుకొని డెలివరీ బాయ్ సారీ చెప్తాడో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. రావాలి. థ్యాంక్ యూ అక్రమ్.